నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ప్రస్తుతం బీఆర్ఎస్ లీడర్ పవని గౌడ్ ఉన్నారు. మరి అక్కతో మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. అసలు మొత్తమే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎక్కడ చూసినా పవని గౌడ్ పేరు వినిపిస్తుంది. ఏమంటారు దానికి? అంతేనా? అంతేనా? మీ అభిమానం అంతా. అంత అభిమానం అంతే. అయితే అయితే ముందుగానైతే ఇప్పుడు మనకి కాంగ్రెస్ పాలన వచ్చైతే 3 సంవత్సరాలు నిండుకో అవుతున్నాయి. అవును. మరి ఎలా అనిపిస్తుంది మీకు కాంగ్రెస్ పాలన? ఎట్లా అనిపిస్తుంది? 3 తిట్లు, ఉమ్, 4 కేసులు లాగా వర్ధిల్లుతున్నది అనిపిస్తుంది తెలంగాణ. ఆనాడు కేసీఆర్ గారి పాలనలో సుఖ సంతోషాలతో ఉన్న తెలంగాణను ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆలియాస్ గుంపు మేస్త్రి వచ్చేటి ఆగం చేస్తున్నాడు. అంతే తప్ప ఇంకొకటి లేదు. ఎక్కడ చూసినా తిరోగమనం తప్ప పురోగమనం అయితే కనిపిస్తలేదు తెలంగాణలో. ఉమ్. అంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ గా అంకితం అయ్యారు. ఎందుకని చెప్పొచ్చు? అంటే కాంగ్రెస్ కి భయపడి ఆ ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారా? ఇప్పుడు కేసీఆర్ గారు ఎవరికన్నా భయపడతారా? అసలు కేసీఆర్ గారు భయపడితే తెలంగాణ వచ్చేదా? ఆయనకు ఎవరన్నా ఆయనకు భయపడతారు తప్ప ఆయన ఎవరికన్నా భయపడే నాయకుడా? నవ్వుతారు ఎవరన్నా ఈ క్వశ్చన్ కి. అబ్బా, ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ గారు ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారు. సమయం సందర్భానుసారమే ఆయన బయటకు వస్తారు, మాట్లాడతారు. మేమందరం ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, మా రామన్న కానివ్వండి, మా హరీష్ అన్న కానివ్వండి, ప్రతి ఒక్కరం కార్యకర్తలం కానివ్వండి, కేసీఆర్ గారి కనుసన్నల్లోనే మాట్లాడుతున్నాము. ప్రతి సమస్య మీద కూడా కొట్లాడుతున్నాము. అంటే ప్రతిసారి కాంగ్రెస్ లీడర్ మాట్లాడినప్పుడల్లా కేసీఆర్ గారు బయటికి రావట్లేదు, ఫామ్ హౌస్ కి అంకితమైన ప్రతి ఒక్క లీడర్ నుంచి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి అదే మాట వినిపిస్తుంది. మరి అంటే ఆయన మౌనం ఒక పెద్ద విస్ఫోటనం అని వాళ్ళకి తెలుసు కాబట్టి, ఆయన మౌనానికి ఎంత శక్తి ఉంటుందో వాళ్ళకి తెలుసు కాబట్టి బయటికి రావాలి అని అంటున్నారు. బయటికి వచ్చిన తర్వాత ఆయన ఒక్కొక్క క్వశ్చన్ వేస్తే వాళ్ళ దగ్గర ఆన్సర్లు ఉండే. బయటికి వచ్చిన తర్వాత ఆయన తట్టుకునే శక్తి వీళ్ళకి ఎవరికి లేదు. అంతే. అదే ఇప్పుడు ఇటీవల అయితే రీసెంట్లీ కొన్ని నెలలు కూడా కాలేదు అనుకుంటా, తెలిసింది మనకైతే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్లలో గవర్నమెంట్ స్కూల్ అనేది అంటే ఐ మీన్ ఓపెనింగ్ అయితే జరిగింది. మరి మీకు అది చూసారా అక్క? వెళ్ళి అక్కడ ఆరుట్ల ఆ స్కూల్ కట్టింది ఎవరు? కేసీఆర్ గారు. దానికి సున్నాలేసి కేసీఆర్ గారిని తెలంగాణ స్కూళ్లను భ్రష్టు పట్టించిండు అనేసి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. అసలు తెలంగాణ స్కూళ్లను, తెలంగాణలో ఉన్న గురుకుల పాఠశాలలను భ్రష్టు పట్టిస్తూ తెలంగాణల గురుకుల పిల్లలకు చావులకు కారణమైనోళ్ళే వచ్చి సంతాపం తెలిపినట్టుగా మాట్లాడినట్టుగా ఉన్నది. ఇప్పుడు ఎక్కడ చూసినా కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ము కాస్తూ రేవంత్ రెడ్డి మెడికల్ వ్యవస్థకు కానివ్వండి, మెడికవర్ హాస్పిటల్ లాంటి వాటికి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కానివ్వండి, వాళ్ళ ప్రమోషన్స్ కి వెళ్ళడం కానివ్వండి, వాళ్ళ హాస్పిటల్లో ఓపెనింగ్స్ కి వెళ్ళడం కానివ్వండి, ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు ముందుకు నడిపించడంలో కానివ్వండి, రేవంత్ రెడ్డి గారే ముందుంటారు తప్ప ఇంకొకటి ఏం లేదు. ఆనాడు కేసీఆర్ గారి పాలనల హైదరాబాదు నలుదిక్కుల టిమ్స్లు కట్టించిండ్రు. ఆనాడు కేసీఆర్ గారి పాలనల 1000కి పైగా గురుకుల పాఠశాలలను కట్టించి అందులో ఉన్న పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఇంకెక్కడ ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలని కలలు కన్నారు. ఆయన ఇంట్లో మనవాడు ఏదైతే బువ్వ తింటాడో గదే బువ్వ ఆ పిల్లలు కూడా తినాలనేసి సన్న బువ్వ అన్నం పెట్టిండ్రు, మినులు మార్చిండు, బ్రేక్ఫాస్ట్లను మార్చిండు. కానీ ఇప్పుడు ఈయన వచ్చి ఏదో సిద్ధాంతి వేదాంతాలు చెప్పినట్టుగా మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి అనేటైనా. అసలు ఆయన కళ్ళు తెరవాలి ఇప్పటికైనా. నేనేం తప్పు చేస్తున్నా, ఎక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నా అనేది ఆయన ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలి. ఏదో నీళ్ళల్లో దెబ్బేసినట్టు మాట్లాడుతా పోతా అంటే జనాలు తుప్పుమని ఉమ్ముతున్నారు. ఎందుకు తెచ్చుకున్నాం ఈయనను? తులం బంగారం అనే కదా, తులం లేదు కళ్యాణ లక్ష్మి కూడా ఇస్తలేడు కదా, రైతు భరోసా అనే కదా, 15,000 ఇస్తా అనే కదా, 2 పంటలు కాదు 3 పంటలు ఇస్తా అనే కదా, ఉన్న పంటలకు కూడా దిక్కు లేదాయే అనే కాలాన్ని తీసుకొచ్చుకున్నాం అనేసి రైతులు కానివ్వండి, తెలంగాణలో ఉన్న యువతులు కానివ్వండి, యువకులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, ప్రతి ఒక్కరిని బాధ పెడుతున్నాడు రేవంత్ రెడ్డి అనేటైనా. ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల రోడ్ల మీదకి వస్తే ఎట్లయితే అరెస్టులు చేస్తున్నారో మీరు అందరూ చూస్తున్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులా కొన్ని విధి విధానాలు మార్చాలంటే కూడా వాళ్ళని ఏ విధంగా లాఠీ దెబ్బలు తింటున్నారో మీరందరూ చూస్తూనే ఉన్నారు. గురుకుల పిల్లలకు చావులకు కారణమైనోడే రేవంత్ రెడ్డి అనేటైనే. ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారి పాలనలా పోతే గవర్నమెంట్ దవాఖానకే పోతా అన్న నానోడి తీసుకొని వచ్చిండు. ఇప్పుడు గవర్నమెంట్ దవాఖానలా మందుగోళీలు లేవు, కనీస ఫెసిలిటీస్ లేవు, పేదోళ్ళు పోతే భయపడే కాలాన్ని కూడా తీసుకొని వచ్చిండు. ఇట్లున్నది రేవంత్ రెడ్డి. అయితే ఈ తెలంగాణ ఆరుట్ల పబ్లిక్ స్కూల్ ఓపెన్ అయిపోయినాక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే వర్డ్ కనిపిస్తుంది, పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో వదిలేసేయాలి, గవర్నమెంట్ స్కూల్స్ కి పంపించాలి. ఇలాంటి స్కూల్స్ కడితే ప్రతి ఒక్కరు ప్రైవేట్ స్కూల్స్ కే ఎందుకు పంపిస్తాము, గవర్నమెంట్ స్కూల్స్ కే పంపిస్తాం, ఇలా నిదర్శనంగా తీసుకొని చేయాలి అని కూడా మనకు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వినిపిస్తుంది. మరి దానికి ఏం మా ఊరి మా బడి అని మీరు సిరిసిల్లాలో కట్టిండ్రు చూసిండ్రా? కేసీఆర్ గారు ఆనాడు రామన్న గారు అక్కడ ఏ విధంగా కట్టించిండ్రో మీకు అందరికీ తెలుసు. అలాంటి స్కూల్స్ ని
ప్రతి మండలానికి చేద్దామని, ప్రతి దగ్గర చేద్దామనేసి మా బీఆర్ఎస్ గవర్నమెంట్, మా బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు అనుకున్నారు. కానీ ఏంటంటే మూడోసారి వస్తది అనుకున్నాము, రాలేకపోవడం వల్ల కొంత జాప్యం జరిగింది. నీళ్లు తీసుకురావడంలో కానివ్వండి, అంటే కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టడంలో బిజీగా ఉండే, ఏదైతే కలెక్టరేట్లు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఇవన్నీ బిజీగా ఉండే నెక్స్ట్ విద్యా సంస్థలనే అనుకున్నారు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు మేమేదో చేసినామని చెప్పుకుంటున్నారు కదా, ఆ స్కూళ్ళు కట్టించింది కూడా కేసీఆర్ గారే. వీళ్ళు ఓన్లీ ప్రచారాలకే తప్ప, హంగులకు ఆర్భాటాలకు తప్ప, రిబ్బన్లు కొనుక్కొచ్చుకునేటందుకు, కత్తెర్లు కొనుక్కొచ్చుకునేటందుకు కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులకు కానివ్వండి, స్కూళ్ళకు కానీ కటింగులు చేయడానికి తప్ప ఇంకో దానికైతే పనికొస్తలేరు. ఏదండి రేవంత్ రెడ్డి గారు పూర్తి చేసిండ్రు ఈ 2.5-3 ఏళ్లల్లా? ఏ ప్రాజెక్ట్ అన్న కట్టిండా, ఏ గుడన్న కట్టిండా, ఏ బడన్న కట్టిండా? ఇక ప్రాజెక్టుల దగ్గరికి పోతే ఎస్ఎల్బిసి అన్నాడు. ఆ 9-8 మందిని అల్లనే భూస్తమాది అయిపోయినరు. వాళ్ళ కుటుంబాలకు ఇంతవరకు కూడా వాళ్ళ శవాలు ఎక్కడున్నాయో కూడా, వాళ్ళ బొక్కలా లేకపోతే ఏదన్నా అస్థికలా అవి ఇచ్చే ప్రయత్నాలు కూడా చేయలే. ఇంకా గుళ్ళ విషయానికి వస్తే వేములాడ రాజన్న గుడిని చేస్తున్నాడు అని చెప్తున్నాడు కదా. వేములాడ రాజన్న గుడి కాంక్రీట్ దిమ్మలాగా అయిపోయింది. మీరు వచ్చి ఒకసారి అక్కడ ఒకసారి వీడియో కూడా తీయండి, ప్రజలకు తెలిపే ప్రయత్నాలు కూడా చేయండి. ఆనాడు 35 ఎకరాల భూమిని తీసుకొని గుడి చెరువును చేసి, ఆ గుడి చెరువు భూమిని దేవాలయానికి చేద్దామనేసి, ఎంతో అంటే యాదాద్రికి మించి పోయే విధంగా కడదామని కేసీఆర్ గారు కలగంటే, ఈనాడు రేవంత్ రెడ్డి వచ్చి కాంట్రాక్టుల కోసము, కమిషన్ల కోసము సిమెంట్ దిబ్బలను చేసిండు. అక్కడ ఎవరన్నా గుడి కడితే శిలలతోటి కడతారు. ఇప్పుడు కాంక్రీట్ ఏదైతే ఉన్నాయో పిల్లర్లతోటి కడుతున్నారు అక్కడ. అది పరిస్థితి. ఇక బళ్ళ విషయానికి వస్తే, ఆయన కట్టిన బడులు అయితే ఇప్పటి వరకైతే లేవు. కట్టిన బళ్ళకు పెట్టినిల్లు కట్టిన పొయ్యి లెక్క వీటికే సున్నాలు వేసుకుంటా ఆడ పోయి కన్నాలు ఎత్తున్నాడు తప్ప ఇంకొకటి అయితే లేదు. అయితే తెలంగాణ నిరుద్యోగుల సమస్య చాలా పెద్దగా అయిపోయింది. ఇప్పుడైతే చూస్తున్నాం, ఎక్కడ చూసినా నిరసనలే కనిపిస్తున్నాయి. మరి మీ హయాంలో ఎలా ఉండేది అప్పుడు నిరుద్యోగుల సమస్య, ఇప్పుడు ఎలా ఉంది అసలు? ఇప్పుడు మా హయాంలో కొత్తగా వచ్చిన రాష్ట్రము ఏదైతే జోన్ల వ్యవస్థను తీసుకొచ్చిర్రు, జిల్లాలు చేసిర్రు, మన ఉద్యోగాలు మనకనే విధంగా తీసుకొచ్చిండ్రు. 2 లక్షల పైచిలుకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిర్రు. 1,50,000 పైచిలుకు ఉద్యోగాలు కూడా ఇచ్చిండ్రు. ఇంకొక 50,000, ఇంకొక 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండే. మేము ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చినామో, మేమేమైతే పరీక్షలు పెట్టినామో వాటికి నియామక పత్రాలు ఇచ్చుకుంటా రేవంత్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగాలలో 50,000 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్తాడు. ఆయన ఇచ్చినవి 10,000, 11,000 ఉద్యోగాలు ఇప్పటి వరకు. ఆయన సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఉద్యోగాలు ఏ విధంగా ఇస్తాడో ఇవ్వాల్సిందే. ఇచ్చే వరకు కూడా నిరుద్యోగులు ఆయన ఎంబడి పడతారు, అంతే తప్ప ఇంకొకటి లేదు. అంటే మీ హయాంలో మాత్రం ఇప్పుడు కొంతమంది అంటున్నారు, అంటే బీఆర్ఎస్ హయాంలో కూడా పేపర్ లీకేజ్ ద్వారానే అసలుకి మేము కాంగ్రెస్ ని ఎంచుకోవడం అనేది జరిగింది. అది నిజంగా వాస్తవం అంటారా? అంటే అదొకటి పేపర్ లీకేజ్. ఇది ఇప్పుడు మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం. నీట్ కానివ్వండి, దాని మీద ఏ విధంగా జరిగిందో, ఆనాడు మా గ్రూప్ ఎగ్జామ్స్ మీద అట్లా జరిగింది. అదొక తప్పిదము, అలా జరిగిపోయింది. ఎవరు కూడా అట్లా జరగాలని కోరుకోరు, జరిగింది అంతే తప్ప ఇంకొకటి ఏం లేదు. అయితే మొన్న ఇట్లనే నిరుద్యోగులు నిరసన తెలిపితే, ఒక నిరుద్యోగిని అయితే కొంతమంది నిరుద్యోగులు ఏమంటున్నారంటే, ప్రతిపక్ష నేతలు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని మాకు వ్యక్తం చేయొచ్చు కదా, మాకు సపోర్ట్ చేయొచ్చు కదా అని కూడా కొంతమంది నిరుద్యోగులు అంటారు. మరి దానికి మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మేము రైతులు ధర్నాలు చేస్తే రైతుల కాడికి పోతే బీఆర్ఎస్ వాళ్ళు ఏపిస్తున్నారు అని అంటున్నారు. ఇప్పుడు నిరుద్యోగులు ధర్నాలు చేస్తే నిరుద్యోగుల కాడికి పోతే మేము బీఆర్ఎస్ వాళ్ళు ఏపిచ్చిర్రు అంటారు. ఎక్కడికి పోయినా కూడా ఎవరు కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ నిరసన కార్యక్రమాలు తెలిపితే వెనుక బీఆర్ఎస్ పార్టీలే ఉన్నారు, వాళ్ళే చేపిస్తారు అని అంటారు. ఈయన కడుపు నిండా పెడితే ప్రజలకు పెడితే అన్నయ్య అని పెడతా అన్నయ్య కూడా పెట్టకుండా పంగనామాలు చూపెడితే ప్రతి ఒక్క రోడ్ల మీదకి కాకుండా ఇంకెక్కడికి వస్తారండి? 10 ఏండ్ల పాలనలా ఏ వర్గాన్ని ముంచకుండా అన్ని వర్గాలకు, సకల జనులకు, సంబంధ వర్గాలకు సంక్షేమ పథకాలతోటి సంబరపెట్టింది బాపు కేసీఆర్ గారైతే. ఈయన 2.5-3 ఏండ్ల పాలనలా ప్రతి వర్గాన్ని ముంచుతూ, ప్రతి వర్గంలో అధోగమన పరిస్థితి తీసుకొస్తూ, తిరోగమన పరిస్థితి తీసుకొస్తూ, ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ, ఎక్కడికి పోయినా కూడా నిరసనలు ఏపడతంటే వాళ్ళను లాఠీలతోటి కొట్టడము, పోలీసులను పెట్టి నిర్బంధించడము, లేకపోతే జైళ్ల పాలు చేయడము, అక్రమంగా అరెస్టులు చేయడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు మార్పు కావాలనేసి కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చుకున్నారు. మార్పు ఏ విధంగా మార్చిండో మీరు అందరు చూస్తూనే ఉన్నారు. ప్రజలు ఆనాడు కేసీఆర్ గారు చెప్పిండ్రు, మోసపోతే గోసపడతాం, ప్రతి దానికి గోసొస్తుంది అని చెప్పిండు. ఇప్పుడు నీళ్లకు గోసొచ్చింది, ఉద్యోగాలకు గోసొచ్చింది, నిధులకు గోసొచ్చింది. ఆనాడు కేసీఆర్ గారి పాలనలా ఎక్కడ పోతే అక్కడ గౌరవం దక్కేది మనకు.
ఈనాడు ఎక్కడ పోతే అక్కడ మనల్ని అగౌరవపరుస్తున్నారు. రాజు మంచోడైతే, రాజ్యం మంచిదైతే పక్కకు అయినా కూడా మనకు గౌరవం దక్కుతుంది. ఇక్కడున్న రాజే దుర్మార్గుడైతే మనల్ని ఎవరు గౌరవపరుస్తారు? గౌరవించుకుంటారు చెప్పండి? అది పరిస్థితి. అయితే ఇప్పుడైతే కొత్తగా టీఆర్ఎస్ పార్టీ అయితే మనకు వచ్చింది తెలంగాణలో కొత్తగా. మరి ఇప్పుడు కవితక్క టీఆర్ఎస్ పార్టీ పెట్టడం వల్ల బీఆర్ఎస్ కి ఏమైనా నష్టం వాటిల్లే అవకాశం ఉందంటారా? ఏం నష్టం లేదు. పవన్ కళ్యాణ్ కూడా వచ్చి పార్టీ పెట్టుకున్నాడు కదా, దాని వల్ల కూడా ఏం నష్టం లేదు. ఎవరైనా ఈ దేశంలో ఎవరైనా కూడా నువ్వు పార్టీ పెట్టుకోవచ్చు, నేను పార్టీ పెట్టుకోవచ్చు, ఏం నష్టం లేదు, పెట్టుకోనియండి. జనసేన, టీడీపీ, బీజేపీ ఈ మూడు ఒకటై తర్వాత కాంగ్రెస్ ఒకటై అప్పుడు ఈ రెండు పోటీ చేస్తే బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ లో ఉంటుండొచ్చా? మీకు ఒక విషయం చెప్పన్నా, జనసేన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు, మోడీ, రేవంత్ రెడ్డి, మిగతా వాళ్ళందరూ ఒక్కటైనా కూడా కేసీఆర్ గారు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానీ వచ్చే నష్టం ఏం లేదు. అందరు రాండి, అందరు రావాలనే చూస్తున్నాం. మా నాయకుడిని ఏ విధంగా గౌరవపరచుకోవాలి, ఆయనను ఏ విధంగా గద్దెనెక్కించాలి అనేది ప్రయత్నంలోనే మేమున్నాం. అయితే ఇటీవలనైతే కేటీఆర్ గారి మీద చాలా మంది అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ లీడర్స్ లాగా అంటే మైనంపల్లి వాళ్ళు కానీ మరి ఇప్పుడు కొంతమంది లీడర్స్ కానీ చాలా మంది కేటీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే సభ్యత సంస్కారం లేనోళ్ళు ఒక ప్రశ్నిస్తున్న నాయకుడు దగ్గర అంటే ఆయన ప్రశ్నలకు సమాధానాలు లేక వ్యక్తిగతంగా హననం చేస్తారు. అలాంటి వాళ్ళే వీళ్ళందరూ. ఇగో ఏనుగు పోతంటే కుక్కలు చాలా మురుగుతాయి. ఆ ఏనుగు ఆ కేటీఆర్ లాంటి వాళ్ళు, ఈ కుక్కలు అనేటోళ్ళు విమర్శించేలా అంటోళ్ళు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇగో ఆనాడు కేసీఆర్ గారిని తిట్టిర్రు, కేటీఆర్ గారిని తిట్టిర్రు, ఆయన మనమని తిట్టిర్రు, ప్రతి ఒక్కరిని టోల్ చేసిర్రు, ఇప్పుడు గద్దెనెక్కిర్రు. ఇప్పుడు వచ్చిన తర్వాత జనాలందరూ వాళ్ళనే తిడుతున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు. ఓపిక అనేది, సహనం అనేది ఎంత గొప్పదో నిరూపిస్తున్నది ప్రజలే. ఇప్పుడు మేము ఓపికతో ఉంటాం, సహనంతో ఉంటాం. ప్రతి ఒక్కరు ఎందుకురా బైగడ్ల వాళ్ళని తిడుతున్నారు అనే కార్యక్రమం వచ్చింది. కవితక్క కేసీఆర్ కి పక్కన బల్లం లాగా అయ్యిందని కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి దాని గురించి మీరేం చెప్తారు? దాని గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. బల్లెము అది ఇది మేమైతే ఏది అనుకుంటలేదు. అయితే ప్రస్తుతం ఎట్లా అంటుందంటే కాళేశ్వరము కూలేశ్వరం లాగా అయిపోయింది. ఉద్యోగాలు మొత్తం ఏదైనా సరే మంచిగా డెవలప్ అయింది. అయితే బీఆర్ఎస్ అది కేసీఆర్ వారి కుటుంబం డెవలప్ అయ్యింది. నిరుద్యోగులను పట్టించుకోవటం లేదు. ఇవన్నీ కేసీఆర్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ మీద ఒకటి నెగిటివ్ అనేది ప్రచారం చేస్తున్నారు. మరి దాని గురించి నెగిటివ్ ప్రచారం అనేది అధికారంలోకి రావడానికి చేసిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారంటే ఎవరి లబ్ధి కోసం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ఆనాడు కేసీఆర్ గారు కాళేశ్వరం కూలేశ్వరము అని వీళ్ళు ప్రచారం చేస్తే కూలేశ్వరం ఎక్కడైంది? అది వీళ్ళు అసలు కట్టిన దానికి కనీసానికి సమర్థవంతంగా నిర్వహించకుండా వీళ్ళు కూలేశ్వరాన్ని చేసిండ్రు. ఎట్లా నిర్వహించుకోవాలి, ఎట్లా నీళ్లు ఎత్తి పోసుకోవాలి, ఏ విధంగా నీళ్లు తెచ్చుకోవాలి అని అవగాహన రాహిత్యం వల్ల వీళ్ళు ప్రచారాలు చేసిండ్రు తప్ప ఇంకొకటి ఏం లేదు. మనం మేడిగడ్డకు పోదాం. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే అనుకుంటారు ఈ సన్నాసులు. కాళేశ్వరం అంటే ఎన్నో పంప్ హౌస్లు ఉంటాయి, బ్యారేజ్లు ఉంటాయి, సబ్ స్టేషన్లు ఉంటాయి. అవన్నీ వాళ్ళకి తెలియదు. రిజర్వాయర్లు ఉంటాయి, అవన్నీ తెలియదు. వాళ్ళకు తెలియక అలాంటి ఎడ్డి మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి కాళేశ్వరం పోయిరండి. వీళ్ళు ఏదైతే కూలిపోయింది కొట్టుకుపోయింది అన్నారో ఆ కూలిపోయింది కొట్టుకుపోయింది అన్న పిల్లర్ కాన్నే లారీలు పెట్టి ఇసుక దందాలు చేస్తారు, ఇసుక ఎత్తి పోసుకుంటారు, జేబులు నిండుకుంటారు. ఇసుక కోసము ప్రాజెక్టులను ఎండబెట్టి ప్రాజెక్టులను పడావు పెట్టి నీళ్ళు ఇయ్యకుండా కాంగ్రెస్ వాళ్ళు జేబులు దండుకుంటున్నారు అంతే తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇసుక ఎంత అంటే ఎల్ఎండిల ఇసుకనే, మిడ్ మానేర్ల ఇసుకనే, మేడిగడ్డ దగ్గర ఇసుకనే, ఎక్కడ అన్నారం దగ్గర ఇసుకనే, సుందిల దగ్గర ఇసుకనే. ఎక్కడికి పోయినా మీకు ఇసుక ట్రాక్టర్లు ఇసుక లారీలే కనబడతాయి. ఆనాడు కేసీఆర్ గారు ప్రాజెక్టులు నీళ్లుండాలి, ఒక పెద్ద గంగాలంలా ఉండాలి అనేసి నీళ్ళని తీసుకొచ్చారు. ఈనాడు వీళ్ళు రైతులు ఎక్కడ పోతే నాకేంది, రైతుల పంటలు ఎండితే నాకేంది, పండితే నాకేంది, పండపోతే నాకేంది, ఇసుక వస్తే నాకు పైసలు వస్తాయి, పైసలు వస్తే మేము రేపు ఓట్లు కొనుక్కుంటాం అనే కార్యక్రమాలు చేపడతారు అంతే తప్ప ఇంకొకటి ఏం లేదు. అయితే బండి సంజయ్ గారు ఈ మధ్య బీఆర్ఎస్ వాళ్ళని చూసి కూడా ఏమి విమర్శించకుండా సాఫీగా మాట్లాడుతున్నారు. అలాగనే బీఆర్ఎస్ వాళ్ళు కూడా బండి సంజయ్ మీద ఎటువంటి నెగిటివ్ మాట్లాడకుండా సాఫీగా మాట్లాడుతున్నారు. ఎందుకు సచిన పామును పదే పదే చంపడం ఎందుకు? అంతే. అంటే బండి సంజయ్ వాళ్ళ విషయంలో ఎలా చూస్తున్నారు అసలు? అంటే దేశం కోసం, ధర్మం కోసం, దేవుని కోసం అనేసి రాజకీయాలు చేసిండు. ఆ దేవుడే ఏ విధంగా చేయన్నో గది విధంగా చేసిండు. దేవుడు కొన్ని టైంలో నిన్ను రక్షిస్తాడు. నువ్వు రక్షిస్తూ ప్రజలకు నువ్వు సేవ చేయాలి. ప్రతి టైంలో దేవుని పేరు చెప్పుకొని నేను రాజకీయాలు చేస్తా అంటే చెల్లదు బిడ్డ అనేసి దేవుడు చూపించిండు అంతే తప్ప ఇంకొకటి లేదు. అయితే ఇటీవల మీ స్టేటస్ అయితే నేను ఒకటిసారి చూసిన 1 month బ్యాక్ 2 months బ్యాక్
అయితే సంథింగ్ మీ ఇంటి మీద అయితే ఒక హ్మ్. దృశ్యం అయితే మేము మీ స్టేటస్ లోనైతే మాకు కనబడింది. అది అవును. అసలు ఏం జరిగింది, అసలు వాస్తవం ఏందాక అసలు? ఇప్పుడు ఏందంటే ఆ రోజు కౌశిక్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరీంనగర్ లా గంగుల కమలాకర్ గారు ఆఫీసు కానివ్వండి, కౌశిక్ అన్న గారి వాహనం కానివ్వండేసి అద్దాలు బలగొట్టిండ్రు. మేము పోయి అక్కడ ప్రెస్ మీట్లల్లో మాట్లాడినాం. మాట్లాడిన తర్వాత వెంటనే నా ఇంటి మీదకి రౌడీ మూకలను పంపించిండ్రు కొంతమందిని. పంపించిన వెంటనే నేను పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అక్కడ నేను మాట్లాడడం కూడా జరిగింది. దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నావు, నేను అమ్మవారిని పూజిస్తా, నువ్వు సర్వనాశనం అయిపోతావు అని చెప్పిన. నెక్స్ట్ డేనే వాళ్ళ కొడుకు పోక్సో కేసులో పట్టుబడ్డాడు. అంటే కర్మ అనేది ఎవరిని వదలదు. ఎవరికి ఏ టైంలో ఏది ఇవ్వాలనో గదే ఇస్తుంది, గదే వచ్చింది. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడాను. అంటే బీఆర్ఎస్ పార్టీని వద్దనుకునే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ వస్తుందని అనుకుంటున్నారా మళ్ళీ? బీఆర్ఎస్ ను అంటే కేసీఆర్ గారిని ఎప్పుడు కూడా ప్రజలు వద్దనుకోలేదు. ఇక్కడ మా ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నారు. అదే మమ్మల్ని ముంచింది. మన ఎమ్మెల్యే గెలిస్తేనే పైన కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అనేది మేము ప్రచారం చేయలేకపోయినాం. కొంతమంది మీద ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కేసీఆర్ గారి మీద పడ్డది. కేసీఆర్ గారికి ఏనాడు ఎక్కడా కూడా నెగిటివిటీ లేదు, తెలంగాణలో ఉండదు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరును తన బిడ్డలు అనుకున్నాడు, ప్రతి ఒక్క ఇంటిని తన ఇల్లు అనుకున్నాడు, ప్రతి ఒక్క వర్గాన్ని నేనెట్లా అభివృద్ధి చేస్తానో ఆ వర్గం కూడా అట్లా అభివృద్ధి కావాలని ఆకాంక్షించిండు, కలగన్నాడు. ఆ కళను కూడా నిజం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత 2.5 ఏళ్ళ నుంచి వెళ్ళి ప్రజలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే, కేసీఆర్ లేనప్పుడు ఎట్లుండదు అనేసి బేరీజ్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కొంచెం తెలివి మీదకి వచ్చిండ్రు. మోసపోయినాం, మాయమాటలు నమ్మి గోసపడుతున్నాం, ఏం కాదు మళ్ళా కేసీఆర్ ని తెచ్చుకుందాం అనుకుంటున్నారు. కేసీఆర్ అని మొక్క మొలవనివ్వనని పదే పదే రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అది మొలవనీయకపోవడానికి రేవంత్ రెడ్డి అబ్బా జాగిరేం కాదు. తెలంగాణ అనేది కేసీఆర్ తీసుకొచ్చిండ్రు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. కేసీఆర్ గారు తెలంగాణ ఉన్నన్నాళ్ళు కేసీఆర్ గారు ఉంటారు. చరిత్ర రేపు పుటల్లో రాసుకోబోయే చిరస్మరణీయమైన అక్షరాలు కేసీఆర్ గారు, అంతే. హైడ్రా, హిట్లర్, రేవంత్ రెడ్డి అంటే ఏం చెప్తారు? హైడ్రా హిట్లర్ ఆయననే అనుకున్నాడు, రేవంత్ రెడ్డి కూడా ఆయననే. ఆ సినిమా అపరిచితుడు ఉంటది కదా, రాము రేమో ఇంకోడు అపరిచితుడా కావచ్చు, అట్లనే ఈయనే హైడ్రా తీసుకొచ్చిన. హిట్లర్ లెక్క ఇల్లు కూలుస్తానా, నేనే రేవంత్ రెడ్డిని అని చెప్పుకుంటాడు. నేనే గుంపు మేస్త్రిని అనుకుంటాడు. గుంపు మేస్త్రి అనేటోడు కడతాడు, కానీ ఈ గుంపు నవయుగ కలియుగ గుంపు మేస్త్రి ఏం చెప్తాడంటే కూలుస్తాడు, అంతే తేడా. అయితే ఇటీవలగా మనకి నిరుద్యోగులు అందరూ కలిసి కాక్రోచ్ జనతా పార్టీ అయితే పెట్టినారు. అది మీకు తెలిసిందే, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిపోయింది, దేశ వ్యాప్తంగా ఉంటుంది. మరి దానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతుందంట. అంటే ప్రతి ఒక్క యువతకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటది. యువత కోసమే వచ్చిన పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ. ఏదైతే సుప్రీం కోర్టులో వాళ్ళ మీద ఏదైతే కామెంట్స్ వచ్చినాయో అక్కడి నుంచి పుట్టిన పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ. అలాంటి వాళ్ళు బయటికి రావాలి, ప్రశ్నించాలి, ప్రతి ఒక్కరిని ప్రశ్నించాలి. ఎవరైతే ఈడీలు చేస్తున్నారో, సిబిఐ చేస్తున్నారో, అన్ని కేసులు వేస్తున్నారో, వాళ్ళ దగ్గరికి పోయే వరకు ఉష్కాకి అయిపోతున్నాయో వాటిని కూడా బయట పెట్టాలి. రేపు దేశంలో యువతలు రాజకీయాల్లోకి రావాలి. యువత అనేది కీలక మలుపు రాజకీయాలలో ఉండాలి అని నేను కోరుకుంటాను. ఎప్పటికి కూడా యువత ఎవరైతే యువకులు ఉంటారో వాళ్ళు రాజకీయాలలోకి వస్తేనే రేపు సమాజ నిర్మాణం మంచిగా అవుతుంది. అయితే యువత అంటే గుర్తుకొచ్చింది, మన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లోకి అయితే 3 యువత వచ్చి బీఆర్ఎస్ అయితే కప్పుకున్నారు. అసలు ఆ రోజు మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. అట్లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది రావాలి బయటికి వచ్చి, వాళ్ళ వార్డుకి కానివ్వండి, వాళ్ళ ఏదైతే ఉందో గ్రామానికి కానివ్వండి, వాళ్ళ మండలానికి కానివ్వండి, వాళ్ళ జిల్లాకి కానివ్వండి, అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కానివ్వండి. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయిపోయింది. సోషల్ మీడియాలో టక్కన ఇక్కడ ఇది ఉన్నది అని చెప్పుడుతోటే అక్కడ వచ్చి యంత్రాంగం అంతా దిగిపోతున్నది. అందరు వచ్చి ప్రశ్నించాలని కోరుకుంటున్నా. అయితే ఇప్పుడు తెలంగాణలో జనసేన రానున్న రోజులలో వస్తాము అని చెప్తున్నారు. మరి జనసేన రానుందా పార్టీ? రానియండి చూద్దాం. చివరిగా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? తెలంగాణ ప్రజలు విఘ్నులు, చైతన్యవంతులు, ఎప్పుడు ఏది కావాలో అది తెచ్చుకుంటారని నేనైతే అనుకుంటున్నా. మార్పు అనుకున్నారు, ఏమరపాటులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ మార్పును మళ్ళీ ఒక మార్పు రావాలి, మళ్ళా కేసీఆర్ గారి యుగం రావాలి అని తెలంగాణ ప్రజలందరూ అనుకుంటున్నారు. రేపు తెలంగాణలో కేసీఆర్ గారిని కూడా మళ్ళా మీరే తెచ్చుకుంటారని నేను అనుకుంటున్నా.